హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి నాగసాధును పోలీసులు మంగళవారం ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఇటీవల అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిని కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు. పూజల పేరిట 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిందని, అడిగితే బెదిరింపులకు పాల్పడిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. అఘోరిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు దాదాపు 2 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టుపై స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన అఘోరి చట్టం తన పని తను చేసుకొని పోతుందని చెప్పారు. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని కూడా వెల్లడించారు. ప్రస్తుతం తాను జైలుకు వెళ్ళిన తన భార్య వర్షిని తనతోనే ఉంటుందని కూడా తెలిపింది. అయితే కోర్టులో అఘోరికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ఇక బాధిత మహిళ ఫిర్యాదు వివరాల ప్రకారం 6 నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత తరచుగా ఫోన్లో సంప్రదిస్తూ వ్యక్తిగత వివరాలు తెలుసుకొని పూజలు చేస్తే జీవితంలో మేలు జరుగుతుందని నమ్మించింది. పూజ ఖర్చుల పేరిట మొదట 5 లక్షల రూపాయలు, ఆ తరువాత మరో 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో జమ చేయించిందని బాధితురాలు వెల్లడించింది. ఆ తరువాత పూజలు చేయకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. చివరికి మోసపోయినట్టు గ్రహించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు. కాగా గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వర్షిన్ల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. మా కుమార్తెను మాయమాటలతో లోబరుచుకొని కేదార్నాథ్లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించడం చూసాము. వాళ్ళైతే కన్నీరు మున్నీరైపోవడం కూడా మనం చూసాం. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. అంతేకాక అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఈ జంట ఓ సెల్ఫ్ వీడియో ద్వారా హెచ్చరించడం కూడా మనం ఇటీవల చూసాము. సో ఇప్పుడైతే తాజాగా అఘోరి అరెస్ట్తో ఈ వ్యవహారం మరో మలుపు తిరగడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, అటు వర్షిని పరిస్థితి గందరగోళంలో పడిపోయిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వర్షిని అఘోరి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం చూసాం. ఆ వీడియోలన్నీ తెగ వైరల్ అయిపోయి వర్షిని ఎన్నో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడడం కూడా చూస్తాం. అయితే ఇప్పుడు అఘోరి అరెస్ట్ అవ్వడం, ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం పట్ల మరి శ్రీవర్షిని పరిస్థితి ఏంటి? శ్రీవర్షిని పరిస్థితి గందరగోళంలో పడిపోయిందని అంటున్నారు. అయితే అటు అఘోరి మీడియాతో మాట్లాడుతున్న ఆ భార్య నాతోటే ఉంటుందని చెప్తుంది. కానీ శ్రీవర్షిని మాత్రం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె పేరెంట్స్ దగ్గరికి పంపించే అవకాశం ఉందనే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా శ్రీవర్షిని మారిపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుందా, లేదు అఘోరే నా భర్త బయటకు వచ్చిన తర్వాత వెళ్తాను అని చెప్పేసి మొండికేస్తుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. ఏదేమైనా శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుందని, ఆమెకు గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అటువైపు అఘోరి అరెస్ట్ అవ్వడం, మరి ఆమెకు బెయిల్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. ఆ బెయిల్ ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టుగా వాళ్ళ అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. ఇటువైపు ఏమో ఇవాళ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ఒక అడ్వకేటు అండ్ శివరుద్ర స్వామి వీళ్ళంతా కూడా శారదా నేరెల గారిని కూడా కలవడం, ఆమె దగ్గరికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లడం చూస్తున్నాం. అండ్ శ్రీవర్షిని పేరెంట్స్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధనైతే చెప్పుకున్నారు. మరి శ్రీవర్షిని అటు పేరెంట్స్ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి శారదా నేరెల గారు కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరి హాట్ టాపిక్గా మారిపోవడం మనం చూసాము. సో చాలా రోజుల తర్వాత, అంటే ఆమె పైన ఎప్పటి నుంచో కూడా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి గత కొంతకాలం నుంచి కూడా కంప్లైంట్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఆమెని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేయలేదు. బట్ ఇక్కడ ఒక మహిళ మోసపోయాను 10 లక్షలు అని చెప్పేసి ఆమెకు దగ్గరున్న ఆధారాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేసింది. సో దానికి సంబంధించి కేసు ఫైల్ అవ్వడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో కోర్టుకు పెట్టడం, రిమాండ్కు పంపించడం కూడా చూస్తున్నాం. సో ఇది సీరియస్ కేసు అని కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి, బలమైన ఆధారాలే ఉన్నాయి అగెనిస్ట్ అఘోరికి అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఇష్యూలో అని చూడాలి. సో ఏదేమైనా అఘోరి అండ్ శ్రీవర్షిని ఇష్యూ హాట్ టాపిక్గా మారిపోవడం, ఇప్పుడు అఘోరి అరెస్ట్ రిమాండ్కు వెళ్ళిపోవడం, శ్రీవర్షిని పరిస్థితి గందరగోళంలో పడిపోవడం చూస్తున్నాం. మరి శ్రీవర్షిని కూడా మారి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి అఘోరిని మర్చిపోవాలని చెప్పేసి చాలామంది నెటిజన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి శ్రీవర్షిని ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూస్తూ ఉండాలి. సో మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు